న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నా కొడుకులు నన్ను కొట్టిరు, నా ఇంటి కాగితాలు గిట్ట కూర్చుకురు మేడం. అయ్యో, కూర్చుకురు, పోలీసు నడి రోడ్లో కొట్టిరు మేడం. రూమ్లో కొట్టిరు కాక నడి రోడ్లో కొట్టిరు. తల మీద కిరోసిన్ పోసుకొని పోలీస్ స్టేషన్ పోయారు. వాళ్ళ మాటలు మాట్లాడారు. వాళ్ళే కిరసనాలు పోసుకొని వెళ్ళారా? భార్య, ఎంతమంది పిల్లలు? 5 మంది కొడుకులు మేడం. 5 కొడుకులా? 3 బిడ్డలు. 3 బిడ్డలు 8 మంది పిల్లలు. హైదరాబాద్ ఇల్లు అమ్ముకున్నారు. మా ఊళ్ళో ఇల్లు జాగిడ వాళ్ళు అమ్ముకున్నారు మేడం. అంతకు ముందు అమ్మేసుకున్నారు, అవి వేరే అయిపోయినాయి. ప్రెసెంట్ 2 ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇల్లు మీ అబ్బాయిలు కొట్టేయడానికి అవకాశం ఉందా? నువ్వు ఏది ఈ ఇల్లు అయినా కానీ ఎవరికి ఇవ్వద్దు. నువ్వు అవసరం లేదు. నీకెందుకు బతావు నువ్వు అంటాడు. మా తమ్ముని దొరికిపోయాడు. 2 లక్షల రూపాయలు తీసుకుపోయాడు. 3 లక్షల 3 తులాల బంగారం తీసుకుపోయాడు. నెల లోపల పిరుములు వేసుకొని వచ్చాడు మేడం. కొట్టకుండా కానీ కొట్టినాడు. ఏ కొడుకులు రాజకీయం చేస్తారు? ఏ కొడుకులు అంటే ఆ 2 కొడుకులు, భయం ఉండే కొడుకులు ఎవరు? ఎన్నో కొడుకులు? పెద్దోళ్ళు 2 మేడం. ఫస్ట్ అతను, రెండో అతను. వీళ్ళిద్దరు మిగతా 3 కంట్రోల్ చేస్తారు. అందరికి అందరైనా ఊళ్ళో సర్పంచ్ భయపడతాడు మేడం. పర్ఫెక్ట్ గా ఉంటే మీ 2 కొడుకులు, పెద్ద కొడుకులు 2 కొన్ని ఆస్తి కోసం తగాదా పడ్డారు అనొచ్చు. మిగతా 3 కొడుకులు, 2 ఆడపిల్లలు, ఇంకా 5గురిలో ఒక్క ఓటు కూడా మనకు పడదా? సార్ నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏంటి ప్రాబ్లం? నాకు మేలు అయితే పోలీస్ స్టేషన్ పోయినా కానీ మేలు కాలేదు. కలెక్టర్ దగ్గరికి పోయినా, ఇక్కడ పోయినా కానీ నాకు మేలు అయితే లేదు మేడం. ఏ విషయం మీద? నా కొడుకులు నన్ను కొట్టిరు, నా ఇంటి కాగితాలు గిట్ట కూర్చుకురు మేడం. అయ్యో, కూర్చుకురు, పోలీసు నడి రోడ్లో కొట్టిరు మేడం. రూమ్లో కొట్టిరు కాక నడి రోడ్లో కొట్టిరు. తల మీద కిరోసిన్ పోసుకొని పోలీస్ స్టేషన్ పోయారు. వాళ్ళ మాటలు మాట్లాడారు. వాళ్ళే కిరసనాలు పోసుకొని వెళ్ళారా? తల మీద కిరోసిన్ పోసుకొని మా అమ్మని కొడితే మేము కొట్టినాం సార్ అని చెప్పని వాళ్ళు పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్నారు. మీరు మీ ఆవిడని కొట్టారా? మేము కొట్టలేదు మేడం. నేను కొట్టకుండా నన్ను కొట్టిరు. తల మీద కిరోసిన్ పోసుకొని పోలీస్ స్టేషన్ పోయారు మేడం. భార్య, ఎంతమంది పిల్లలు? 5 మంది కొడుకులు మేడం. 5 కొడుకులా? 3 బిడ్డలు. 3 బిడ్డలు 8 మంది పిల్లలు. 10వ తరగతిలో చిన్న పాప 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆమె పాఠశాల వచ్చి చనిపోయింది మేడం. ఇక చనిపోయిందంటే 7 పిల్లలు ఉన్నారా? 7. అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరి పెళ్ళి అయిపోయినాయి. ఏం సంపాదించారు మీరు? ఏం పని చేసేవాళ్ళు? మేము కళ్ళ మినటం మేడం. 7 సంవత్సరాలు కళ్ళ మినము. ఎన్టీఆర్ వచ్చిండు, కళ్ళు దుఃఖం అయిపోయింది. హోటల్ పెట్టినాం మేడం. హోటల్ మంచిగా అయింది. హోటల్లో మా పెద్ద బిడ్డ పెళ్ళి చేసినాం. పెళ్లి చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్లో గిట్ట ఇక్కడ సొంతంగా మంచిగా బండి నడిపించడం, మంచిగా ఇల్లు జాగా తీసుకున్నాం. ఇల్లు గిట్ట కట్టినాం మేడం. ఆ ఇల్లు మా కొడుకులు ఏం చేశారంటే, మా కొడుకు, మా భార్య, మా కొడుకులు, మా అత్తమ్మ అందరు కలిసి, మా పెద్ద బిడ్డ అందరు కలిసి అది అమ్ముకురు మేడం. అదే మన ఇందిరాగాంధీ మా ఊళ్ళో జాగిచ్చి ఇల్లు ఇచ్చిండ్రి. 120 గజాలు జాగిచ్చిండ్రి. అది ఇంకో ఆయన ఇస్తే అది తీసుకున్నా. నాది అది ఇంకో ఆయన అమ్ముకున్నాను మేడం. మా భార్య పేరు మీద చెప్పిస్తే అది అమ్ముకున్నాడు మేడం. వాళ్ళిద్దరు మా భార్యని మాట్లాడుకొని వాళ్ళు తీసుకుంటున్నారు మేడం. అన్నీ హైదరాబాద్ ఇల్లు అమ్ముకున్నారు. మా ఊళ్ళో ఇల్లు జాగిడ వాళ్ళు అమ్ముకున్నారు మేడం. ఇప్పుడు ఇంకేం మిగిలిన ఆస్తులు? ఇప్పుడు నాకు ఒకటి మా ఊళ్ళో ఇల్లు ఒకటి ఉన్నది. ఎవరు మీరు కష్టపడి సంపాదించారు? నేను కష్టపడి సంపాదించింది మేడం. ఎంత వాల్యూ చేస్తుంది అది? 35 దాకా వస్తుంది మేడం. మీ పేరు మీదే ఉంది? నా పేరు మీద. ఎవరు ఉంటున్నారు ఇప్పుడు ఆ ఇంట్లో? ఇప్పుడు నేను పెద్ద మనుషులు అందరూ కలిసి వాళ్ళని నిలగొట్టారు మేడం. అందరూ నిలగొట్టి కిరాయి తీసుకోమంటే కిరాయి తీసుకుంటున్నాను. కిరాయి తీసుకుంటున్నా 5,000 వస్తాయి. మేము పింఛన్ 2,000 వస్తే ఇక్కడ హనుమన్లగడ్డకు కిరాయి ఉంటుకుని ఆ 2,000 కిరాయి అవుతాయి మేడం. ఈ 5,000లకి 3,500 అద్దె పోతుంది మేడం. అద్దె పోతుంది. ఈ 2,500 నేను ఉంటున్నాను మేడం. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏడిపోయినా కలెక్టర్ దగ్గరికి పోయినా 3 సార్లు కలెక్టర్ దగ్గర. కాదు మీకు ఉన్నవే 2 ఇళ్ళు, ఇంకేమి లేవా? ఏం లేవు మేడం. ఉన్న ఒక ఇల్లు మీ ఆధీనంలోనే ఉంది, ఇంకో ఇల్లు మీ ఆధీనంలోనే ఉంది. ఉన్నది కానీ వేరే పేరు మీద రాపించారు. నా పేరు మీద అమీపురం ఉంటే అమీపురం లక్ష్మణ్ రాపించాడు సార్. మాది రిజిస్టర్లో. ఇప్పుడు మీది ఆస్తి తగాదానా, ఆస్తి ప్రాబ్లమా, పిల్లలతో ప్రాబ్లమా? పిల్లలతో ప్రాబ్లము, ఆస్తితో. పిల్లలతో ఇక్కడ ప్రాబ్లం ఏముంది? ఆల్రెడీ ఆస్తి మీ చేతికి వచ్చేసింది కదా. అంతకు ముందు అమ్మేసుకున్నారా, అవి వేరే.
అయిపోయినాయి. ప్రెసెంట్ 2 ఆస్తులు ఉన్నాయి. 2 ఆస్తుల్లో ఒకటి మీ పొజిషన్ లోనే ఉంది, మీ పేరు మీదే ఉంది, రెంట్ వస్తుంది. ఇంకో ఆస్తి ఇప్పుడు నా పేరు మీద ఎవరు రాయించారు? రెండో అబ్బాయి పొజిషన్ ఎవరి పొజిషన్ లో ఉంది? ఇది నా పేరేమో నాది అమిదిపురం అని ఉంది మేడం. తర్వాత నేను లక్ష్మణ్ రాపించాడు. మా పేరు మారు పేరు ఏమో రాయిస్తే పేపర్ వేరే, పేపర్ తర్వాత మాట్లాడదాం. అంటే దాని మీద మీరు ఏమైనా రెంట్కి ఇచ్చారా? ఏమీ గోడలు లేపుకున్నారు. గోడలు లేపుకొని ఖాళీ స్థలమే, ఊరికే ఒక రూమ్ వేసి ఉన్నది. ఎవరు ఉండడానికి పనికిరాదు, అది అద్దెకి ఇవ్వడానికి పనికిరాదు. లేదు మరి మీరు వెళ్ళి ఉండొచ్చు కదా దాన్ని ఒక రూమ్ కట్టుకొని. గోడలు వేపిస్తామని గోడలు దరఖాస్తు ఇస్తే గోడలు నేను లేపుకున్నాను మేడం. పైసలు తెచ్చుకొని గోడలు లేపారు, రేకేసారు. వేయలేదు మేడం, రేకులు గిట్ట వేయలేదు. దరఖాస్తు ఇస్తే రాసిస్తాం, రేకులు లేపిస్తాము, పైసలు ఇస్తున్నాం, 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. ఏం చేయలేదు. ఏం చేస్తావు నువ్వు? ఇక అవతలకు ఆడున్నాం అట్లా చేసి ఇక్కడికి వచ్చినాక ఇట్లా చేస్తున్నావు. సాక్ష్యాలు గిట్ట అందరికీ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆ ఇల్లు మీ అబ్బాయిలు కొట్టేయడానికి అవకాశం ఉందా? ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నావు మేడం. నువ్వు ఉండొద్దు, నువ్వు అమ్ముకోవద్దు, నువ్వు ఏం చేయొద్దు, నువ్వు ఏది ఈ లైన్ కానీ ఎవరికి ఇవ్వద్దు, నువ్వు అవసరం లేదు, ఎందుకు బతావు నువ్వు అంటాడు. అందరి ముందు సరే, మీరు సంపాదించిందే ఈ 2. మీ పిల్లలు ఏం సంపాదించారు? వాళ్ళు ఏమి సంపాదించుకో వాళ్ళది అడతలేదు మేడం. తినటానికే సరిపోతుందా? ఏం ఆస్తులు కొనలేదా మీ కొడుకులు 5? ఉన్నది మేడం వాళ్ళ దగ్గర. నేను వాళ్ళది ఆశిస్తలేను. వాళ్ళు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఈ తగాదాలు? ఇప్పుడు 2008 నుంచి మా కొడుకు పెద్ద కొడుకు పెళ్లి అయిన తర్వాత 8 రోజుల నాటికే కొట్టారు మేడం నన్ను. 2008లో. 8 అంటే మీరు 20 ఏళ్ల స్టోరీ చెప్తున్నారు నాకు. 18 ఏళ్ల స్టోరీ చెప్తున్నారు. ఆడికెళ్ళి మళ్ళీ ఇదికి వచ్చినా కానీ మళ్ళీ మా భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ 2016 చనిపోయింది మేడం. ఓకే. షుగర్ మీ వైఫ్ లేరు ఇప్పుడు? చనిపోయింది. మా అత్తగారే చనిపోయింది. ఆమె కూడా ఇద్దరిని వీళ్ళు షుగర్ ఎక్కువ చేసి చంపేసి 2016లో మీ వైఫ్ చనిపోయింది మేడం. 10 ఏళ్ళు అవుతుంది మీ వైఫ్ చనిపోయి. 3 సంవత్సరాల నాడు మా అత్తమ్మని దొరికిపోయాడు. 2 లక్షల రూపాయలు తీసుకుపోయాడు. 3 లక్షల 3 తులాల బంగారం తీసుకుపోయాడు. నెలలో కూడా పిరుములు వేసుకొని వచ్చాడు మేడం. సార్, మీ వైఫ్ చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది. మీరు ఎవరి దగ్గర ఉంటున్నారు? ఎవరి దగ్గర ఉంటలేదు మేడం. నేను ఆడికి వెళ్ళి కొట్టిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన మేడం. పని చేసి ఆడ వాళ్ళ దగ్గర ఉన్న సార్ దగ్గర ఇక ఉండి మొన్న చనిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఇక్కడ వచ్చేసి ఆడికి వెళ్ళి ఇంటికి పోయిన మేడం. ఇంటికి వస్తే ఎవరు మళ్ళీ ఒక సంవత్సరం కళ్ళమ్మి నా ఊరికి రాని అంటాడు మేడం. అదే అక్కడ మీ ఇంటికి వెళ్ళనివ్వడా? రాని అంటాడు. మా అంటే కలుదుకున్న వాళ్ళు అందరూ 2-3 కలిసి నువ్వు కట్టామా ఈ ఊరు అని చెప్పి మేము కొడతామా చేస్తామని చెప్పి అంటే సపరేట్గా కూర్చున్నాం. ఇప్పుడు అందరం మంచిగానే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు నా అంతా నేను ఉన్నా. ఇప్పుడు మీరు అద్దెకి ఇచ్చిన ఇంటికి వెళ్ళగలరు, రాగలరు. ఇప్పుడు ఈ ఇల్లే మీకు కొంచెం ప్రాబ్లంగా ఈ ప్రాబ్లం నా పేరు మీద ఉన్నది ఇంకో లక్ష్యం పేరు మీద రాపించాడు మేడం. మీరు అమ్మినట్టు ఉందా లేకపోతే ఎట్లా? నేను ఇంకో జాగా నాకు అనుకుంది ఉంటే అది తీసుకుంటే అది అమ్ముకున్నాను మేడం. మా భార్య పేరు మీద రాపిస్తే అది అమ్ముకున్నాడు. హైదరాబాద్లో ఉన్నది అది అమ్ముకున్నారు వీళ్ళు. ఇప్పుడు నాకు గోడలు లేపుకుంటే రాసేస్తే ఇస్తామని చెప్పి అన్నాడు, ఇస్తలేడు. పైసలు గోడలు రేకులు వేసి ఇస్తామన్నాడు, ఇస్తలేడు మేడం. అలా ఎక్కడన్నా రాసి ఇచ్చారా ఇస్తామా? తెల్లారిపోతే ఇక నువ్వు రోజు తిరుగు 15 రోజులు 20 రోజులు తిరిగి నెల రోజులు తిరిగిన మేడం. ఇక ఇచ్చాడు. ఏ కొడుకులు రాసి ఇచ్చారు? ఇద్దరు మేడం. ఇద్దరితోనే ప్రాబ్లం. మిగతా 3 మంచిగా ఉన్నారు మేడం. మరి ఆ 3 సపోర్ట్ చేయొచ్చు కదా, వీళ్ళిద్దరే చేయాలి. వాళ్ళు వీళ్ళకి భయపడుతున్నారు మేడం. వీడు రాజకీయం చేస్తాడు, కొట్టకుండా కానీ కొట్టినాడు చెప్పి. ఏ కొడుకులు రాజకీయం చేస్తారు? ఏ కొడుకులు అంటే ఆ 2 కొడుకులు, భయం ఉండే కొడుకులు ఎవరు? ఎన్నో కొడుకులు? పెద్దోళ్ళు 2 మేడం. ఫస్ట్ అతను, రెండో అతను, వీళ్ళిద్దరు మిగతా 3 కంట్రోల్ చేస్తారు. అందరికి అందరూ ఊళ్ళో సర్పంచ్ భయపడతాడు మేడం. నాదా ఇప్పుడు నా సొంత ఇల్లు. పెద్ద అబ్బాయి ఏం చేస్తాడు? పెద్ద అబ్బాయి మన డ్రైవింగ్ స్కూల్ పెట్టిండు మేడం. స్కూల్ పెట్టాడు. స్కూల్ పెట్టాడు. ఎంతమంది పిల్లలు ఆయన? ఆయనకి ఇద్దరు. రెండు ఆయనకు పెళ్లి లేదు మేడం. పెళ్లి చేసుకోలేదా? పెళ్లి చేసుకోలేదు మేడం. ఓకే. ఎవరి దగ్గర ఉంటాడు అతను? ఇప్పుడు పెద్ద ఆయన దగ్గరనే ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. మిగతా 3కి పెళ్లిళ్ళు అయినాయి? అందరికి అయిపోయినాయి. అందరికి ఇద్దరు పిల్లలకి. కూతుర్లు బాగానే మాట్లాడతారు. కూతుర్లు మాట్లాడారు. వీళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళిద్దరు ఎట్లా చెప్తే వాళ్ళు అట్లెట్లమ్మా. కూతుర్లు అంటే ఇలా 3 అంతేనా? ఎవ్వరు మీతో మాట్లాడరు? కూతురు కూడా మాట్లాడారు. వాళ్ళకి కూతురు పెళ్లి అయినా కానీ నన్ను పిలవలేరు వాళ్ళు. ఎందుకని? అయ్యో వీళ్ళు మా పెద్ద కొడుకు ఎట్లా చెప్తే అట్లా పెద్ద కొడుకు. అసలు మిమ్మల్ని వెలేయడానికి కారణం ఏంటి సార్? ఎంతమంది పిల్లలు ఎవరో ఒకళ్ళన్నా మిమ్మల్ని ఇష్టపడతారు కదా. ఇప్పుడు అందరు పిలుస్తారు కానీ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఎట్లా చెప్తే అట్లేంటారమ్మా. మా చిన్న బిడ్డ అయినా కానీ మా పెద్ద బిడ్డ అయినా కానీ. ఆయన దగ్గర ఏముందని వింటారు? మీ మీద ఒకటి అసహ్యం అన్నా ఉండాలి, మీరు వాళ్ళని బాగా చూసుకోకుండా అన్నా ఉండాలి, లేదా వాళ్ళ అమ్మను బాగా హింసించేసి
నరకం చూపించుంటే ఈయనకి ఇప్పుడు బుద్ధి రావాలి అని వదిలేసన్నా ఉండాలి. అమ్మా, మీరు పర్ఫెక్ట్ గా ఉంటే అమ్మా, మీ ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకులు ఇద్దరు పోనీ ఆస్తి కోసం తగాదా పడ్డారు అనొచ్చు. పడరా మిగతా అమ్మా. ముగ్గురు కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు ఇంకా ఐదుగురులో ఒక్క ఓటు కూడా మనకు పడదా? లేదు ఇప్పుడు అందరు ముగ్గురు నా దగ్గరే ఉంటారమ్మా. ఉండి? ముగ్గురు అందరు నా దగ్గరే ఉంది. ముగ్గురు కొడుకులు నా మాట మాట్లాడతారు. అలా ఎవరన్నా ఫోన్ మాట్లాడతారా? మాట్లాడతారమ్మా. ఇప్పుడు మీరేంటి ఆ రెండో ఆస్తి కాపాడండి అని వచ్చారా? కావాలి కదా నాకు, నా ఇల్లు నేను అమ్ముకునేట్లు చేయాలమ్మా. నాకు దానికి లాయర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా. టీవీ లాయర్ షోకి దగ్గర పోతే ఎందుకు? ఇప్పుడు నాకు 80,000 సార్ కొన్ని పనులు కోర్టు ద్వారానే అవ్వాలి. నిజమే. నా ఇది దగ్గర టీవీ పైసలు షోలో లేవు. ఫోనులు చేస్తే సెటిల్మెంట్లు అవుతాయి, అవునా? మీది రిజిస్ట్రేషనే మారిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు మీ ఇద్దరు పెద్ద పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే పోలీసులు కంట్రోల్ పెడతారు. వాళ్ళు పెట్టకపోయినా లేదా మీరు అక్కడికి వెళ్ళకపోయినా మా దగ్గరికి వచ్చారనుకోండి, నేను వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు మీ నాన్నగారికి మీకు ఎన్నో రైట్స్ ఉన్నాయి సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే హక్కు మీ పిల్లలకి ఎవరికీ లేదు. మీ ఆస్తిని తీసుకునే హక్కు వాళ్ళకి అసలు లేదు. మీ స్వార్జితమైన ఆస్తి మీ ఇష్టం. మీరు ఎవరికి రాస్తే వాళ్ళకి వెళ్తుంది. ఎవరికి రాయకుండా ఏదన్నా అయితేనే నీ పిల్లలందరూ సమానంగా పంచుకుంటారు. ఈ లోపు నీకు అవసరం ఉంది, అమ్మేసుకునే హక్కు నీకుంది, ఎవ్వరికి మాట్లాడే రైట్స్ లేవు. అలా నువ్వు ఒక ఆస్తి అమ్ముకుంటుంటే నీ పిల్లలు ఎవరైనా అభ్యంతరం పెడుతుంటే మీరు ఇక్కడికి వచ్చారా కదా, నేను నా వంతు ప్రయత్నంగా యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్ గా నేను ఏమన్నా చేయగలుగుతా. 3 సార్లు నన్ను నైట్లో 4 గంటల రాత్రి 2 గంటల రాత్రి వచ్చి కొట్టడానికి వచ్చారు మేడం. 3 సార్లు వస్తే నేను పోలీస్ స్టేషన్ పోతే, పోలీస్ స్టేషన్ పోతే ఏమంటారు, మా కులంలో పోతే ఏమంటారు, మా కులం మీ కొడుకుల సంగతి నాకు చెప్పకుండా పోలీస్ స్టేషన్ పోమండి. పోలీస్ వాళ్ళిద్దరు కొడుకులకి మిగతా ముగ్గురు కొడుకులు నీ సపోర్ట్ ఉంటే పని అయిపోతుంది కదా. వీళ్ళందరూ భయపడుతున్నాం. సర్పంచ్ భయపడుతుండమ్మా. సర్పంచ్ భయపడుతున్నాడు. సర్పంచ్ భయపడుతున్నారు. మీ పిల్లలు భయపడుతున్నారు. వినప్పుడు ఎవరి మాట వింటారో తెలుసా? కోర్టు ఆర్డర్ మాత్రమే వింటారు. వీళ్ళందరికీ మీరు ఒక ఆయుధం ఇవ్వాలంటే అది కోర్టు ఆర్డర్ మాత్రమే. పైసలు నాకు పైసలు కావాలన్నారు. 70,000 కావాలంటున్నారు. 80,000 కావాలంటున్నారా? లాయర్ అప్పుడు ఏం చేయాలో చెప్తాను మీకు. ఎందుకంటే కొన్ని పనులు మాత్రమే ఫోనుల్లో అవుతాయి. అది క్యారెక్టర్లకి సంబంధించో, ప్రేమలకి సంబంధించో, మీకు బాధ్యతలకి సంబంధించో. ఆస్తి తగాదాలు ఇప్పుడు ఫోనుల్లో సెటిల్ అవ్వవు. అంత ఫోనుల్లో సెటిల్ అయ్యే వాళ్ళకి ఇళ్ళ దగ్గర పెద్ద మనుషుల దగ్గర అయిపోయేది కదా. దానికి కోర్టు ఆర్డర్ మాత్రమే సమాధానం. ఓకే, కోర్టు ద్వారా లాయర్ ద్వారానే ఈ పని అవ్వాలి. ఫ్రీ కేసులు, ల్యాండ్ కేసులు, ఆస్తి కేసులు చేయలేం. అలా అని నేను ఒక మాట ఇస్తే క్యూ కట్టేస్తారు ఇక్కడికి. అర్థమవుతుందా? ఆస్తి కేసులు కోర్టులో కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. లాయర్ రిప్రజెంట్ చేసి మీ ఆస్తి మీకు ఇప్పించడానికి వాళ్ళ ఫీజు వాళ్ళు తీసుకుంటారు. ఓకే, దానికి మీకు ఒక లాయర్ ఒక 80,000 అని చెప్పారని మీరు అనుకుంటున్నారు. సో అది మీకు కొంచెం కష్టంగా ఉంది, అంతేనా? మీరు అంత ఇచ్చుకోలేరు ప్రాసెస్. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి, ఆ ఇల్లు ఎవరో మీద మీరు అమ్మేసినట్టు ఉందా? లేదు, పేరు మీదకి మిస్టేక్ గా పడింది. పేరు నాదే ఉన్నది. ఫస్ట్ ఇంటి పేరు ఉన్నది. అంటే నా పేరు, నా రిజిస్టర్ గిట్లా ఏది ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు నా పేరే ఉన్నది. ఇప్పుడు ఆయన మా రాజకీయ కార్యదర్శిని పట్టుకొని లక్ష్మణ్ రాపించాడు మేడం. దాని భర్త పేరు లేదు. మీ పేరు మీద ఉన్న పేపర్ల వరకు అన్ని ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. సో మీకు ఒక కలెక్టర్ దగ్గరకు ఎక్కడికో వెళ్ళినప్పుడు దీనికి రేకులేసి గోడ కట్టించి ఇస్తాము, 2 లక్షలు ఇస్తాము అని మీ ఇద్దరు అబ్బాయిలు ఒప్పుకున్నారు కానీ దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చెయ్యాల. ఏం చేస్తావో చేసుకో అంటున్నారు. సో ఆ పొజిషన్ లోకి వెళ్లే హక్కు మీకైతే ఉంది. మీరు ఇప్పుడు వెళ్ళగలరు, కానీ మీరు వెళ్తుంటే వాళ్ళిద్దరు వచ్చి కొడుతున్నారు. అవునా? వాళ్ళు కొట్టింది మేడం 2-3 సార్లు. ఇది ఛార్జీలో నొప్పి వచ్చింది. మల్లరెడ్డి హాస్పిటల్కి 16 రోజులు నా ఇద్దరు చిన్న కొడుకులు నన్ను చూపించారు మేడం. వాళ్ళు డబ్బులు ఇచ్చి చూపించారు. వాళ్ళు చూపించారు మేడం. వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు, ఎట్లా చేసారు ఏమో కానీ నన్ను అయితే మంచిగా చూపించారు మేడం. మల్లరెడ్డి హాస్పిటల్ మొన్న 15 రోజులు, ఇప్పుడు 3 నెలల నాడు మళ్ళీ నేను వస్తుంటే మళ్ళీ పోయినా మేడం. ఇది ఎప్పుడో 2012లోది. చూడు మేడం, వాళ్ళు 2024లో వెళ్ళారు. 2024లో కూడా కొట్టారా మిమ్మల్ని? కొట్టేసి అప్పుడు కొట్టింది మళ్ళీ ఇప్పుడు లేచింది మేడం. అప్పుడు తక్కువ అయింది, మళ్ళీ చూపించుకున్నాం మేడం. అప్పుడు ఇప్పుడు మళ్ళీ అది బాధ అయింది. దవాఖానలో 16 రోజులు. 12-15 ఏళ్ల క్రితం కొట్టింది, ఇప్పుడు వచ్చింది. మొన్న వచ్చింది మేడం. మొన్న వస్తే మళ్ళీ 16 రోజులు దవాఖాన మేడం. దవాఖానకు వచ్చి నువ్వు చావలేదా అంటాడు మా మేడం. పెద్ద అబ్బాయా రెండో అబ్బాయి? పెద్ద అబ్బాయి. సార్ ఈ పేపర్స్ ఏంటి? అవి అన్ని వాళ్ళ దగ్గర కలెక్టర్ దరఖాస్తులు ఇచ్చాను మేడం. అవన్నీ వాళ్ళ సంతకం పెట్టినవి ఉన్నాయా? అంతే, వాళ్ళ సంతకాలు గిట్ట పెట్టినవి ఉన్నాయి. అనాథాశ్రమం పోతా అంటే అప్పుడు గిట్ట సంతకాలు పెట్టింది మేడం. అప్పుడు ఇయ్యారు, పైసలు ఇయ్యము.
పెద్ద మనుషులతో నీ పైసలు ఇప్పిస్తామని అది ఇస్తలేరు. వాళ్ళు ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు అంటారు. రీసెంట్గా కూడా వెళ్ళారు కదా మీరు ఆర్టీఓ ఆర్టీఓకి వెళ్ళారు. ఆర్టీఓ దాకా ఎవరు లేని సమయంలో నా ఇంటికి వచ్చి నన్ను కొట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టి నా పేరున గల ఆస్తి పత్రాలను తీసుకొని నన్ను చంపాలని ప్రయత్నిస్తున్న నా కుమారుపై చర్యలు తీసుకోవాలని, రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్కి పెట్టుకున్నారు. సార్ ఈ కంప్లైంట్ ఏమైంది? ఒక కంప్లైంట్ తీసుకున్నారు కదా మీ పిల్లల పేరుకి అగెన్స్ట్గా. తీసుకుని కానీ వాళ్ళు ఏం చేస్తలేదు మేడం, వాళ్ళు ఏం చేస్తలేదు. నువ్వేం చేసుకుంటావు, నువ్వు ఏడిపోతావు పో. ముందుగా 3 నెలలు తిరిగిన మేడం పోలీస్ స్టేషన్. మీరు మార్చిలో ఒక కౌన్సిలింగ్ జరిగింది మీకు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆర్డీఓ దగ్గర, అదేమైంది? అవేమో రాసిచ్చిండు, రేకులు ఇస్తాను కానీ ఇవ్వబట్టున్నారు మేడం. మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా మీరు. ఎవరి దగ్గర మేడం? ఆర్డీఓ దగ్గరికి. ఆర్డీఓ క్లియర్ ఆర్డర్ ఇచ్చారు. ఇది మళ్ళీ డిఎస్పీకి రాసిండు మేడం, 2 సార్లు పోయినాం. సో మీ పిల్లలు మాట వినట్లేదు కాబట్టి డిఎస్పీకి రాశారు. చూసారు కదండి ఎపిసోడు. 7 పిల్లలు బతుకుండి 8 మంది పిల్లల్ని కన్నా ఒక తండ్రి ఈ రోజున నాకు రక్షణ కావాలండి అని మన ప్రోగ్రామ్ని అప్రోచ్ అయ్యారు. ఎంత దారుణమైన సిచ్యుయేషన్లో సమాజంలో పిల్లలు బతుకుతున్నారు, పిల్లలు ఉంటున్నారు. తల్లిదండ్రులు ఈ రోజున ఆస్తి ఉంటే ఆశ్రమాల్లో, ఆస్తి లేని వాళ్ళు ఆశ్రమాల్లో బతుకుతున్నారు. ఆస్తి ఉన్నవాళ్ళు కాస్త మనం కొన్ని చూస్తున్నాము, సీనియర్ సిటిజన్స్ హోమ్స్లో ఇండివిజువల్గా బతుకుతున్న పరిస్థితులు. మరి ఈ తండ్రి ఎక్కడ బతకాలి? అన్నలిద్దరూ చేస్తున్న పనికి మిగతా 5 పిల్లలు కూడా భయంగా తండ్రికి హెల్ప్ చేస్తున్నాడే తప్ప వాళ్ళు సీరియస్గా ఆయనకు ఒక రక్షణ కవచంలాగా ఉంటే ఈ రోజున ఈయన ఆర్డీఓల దగ్గరకో, పోలీస్ స్టేషన్స్ దగ్గరకో, కలెక్టర్స్ దగ్గరకో, రమ్య గారి దగ్గరకో పరిగెత్తాల్సిన అవసరం లేదు. సిటీలోకి వచ్చి హైదరాబాద్లో నాకు రక్షణ కావాలి మేడం అనే స్టేజిలో ఒక కన్న తండ్రి ఉన్నాడు అంటే ఆ 7 పిల్లలు బతికున్నా కూడా వేస్టే. వాళ్ళకే పిల్లలు ఉన్నారు. రేపటి రోజున ఆ పిల్లలే ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుందా? ఇదే మీ తండ్రి మిమ్మల్ని పెంచిన విధానం, మీరు సమాజంలో నేర్చుకుంటున్న పద్ధతులు. మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు మగపిల్లలే ఉన్నారు. వాళ్ళు రేపటి రోజున ఆస్తి కోసం వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాక భార్యలు వచ్చి నీ కష్టార్జితం ఏంటి గోంగూర పక్కకు పో అంటే, జీవితకాలం కష్టపడి సంపాదించుకొని ఒక స్థలం కొనుక్కునేది ఎందుకు అంటే రేపటి రోజున ఏదన్నా అవసరం వస్తే అది అమ్ముకొని తిందాము అని. కానీ 90% కేసుల్లో, సీనియర్ సిటిజన్ కేసుల్లో ఫెయిల్యూర్ చాలా దారుణంగా ఉందండి. తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, మీ ఆస్తులు మీరు కాపాడుకోండి. పిల్లలు అనేవాళ్ళు మీకు బాధ్యత మాత్రమే. వాళ్ళకి ఎంత ఇవ్వగలరో మీరు ఒక 100% సంపాదిస్తే ఓ 50% ఇచ్చి దూరంగానే ఉంచండి. రిమైనింగ్ 50% మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలదు. అలానే 100% మీ దగ్గర ఉంచుకుంటుంటే మర్డర్లు జరుగుతున్నాయి. ఏంటి నువ్వు 90 ఏళ్ళు బతికేసి మాకు తర్వాత ఇచ్చే ఉపయోగం ఏంటి అని. వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి, సంపాదించుకోవట్లే. సరే పిల్లలు మనకు అవసరం, మన పిల్లలు వాళ్ళకు 50%, రిమైనింగ్ మన దగ్గర ఉంచుకోవడం. మనకున్నదే ఒకటి, ఆ ఒకటి ఇచ్చేయండి అంటే ఎట్లా? ఇవ్వాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆర్డీఓ దగ్గర మీరు కంప్లైంట్లు ఇచ్చుకుంటే మ్యాక్సిమం 3 to 6 months కంప్లీట్ అవ్వాలి. ఆ కంప్లైంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మీకు తెలియకపోతే, మీకు ఇటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, రిజిస్టార్ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కింద లెక్క. కలెక్టర్ ఆఫీస్లోనూ మీరు కంప్లైంట్లు ఇస్తే రిజిస్టార్కి కంప్లైంట్ పంపిస్తారు. ఒకవేళ ఇట్లాంటి క్రిమినల్ యాక్షన్స్ ఏమైనా ఉంటే పోలీసులకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు వచ్చేది ఏంటంటే మంత్లీ మెయింటెనెన్స్లు మీ పిల్లల దగ్గర నుంచి వసూలు చేసుకునే హక్కు మీకు ఉంటుంది. మీకు ఆస్తులు ఉన్నా లేకపోయినా పిల్లలు మిమ్మల్ని పోషించాలి. సీనియర్ సిటిజన్స్ మీకున్న ఇన్కమ్ మీకు చాలకపోతే, మీకు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్స్ మీకు చాలకపోతే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీకు ఆస్తులు ఉంటే తీసుకునే వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాధ్యతలు కూడా తీసుకోవాలని గుర్తు చేయండి. మెయింటెనెన్స్ అడిగే హక్కు మీకు ఉంటుంది. మెయింటెనెన్స్ ఈ ఆర్డీఓ ఇప్పించగలుగుతారు. అలాగే పిల్లలు కొడుతుంటే చాలా హీనమైన పరిస్థితి అండి. ఎందుకు తల్లిదండ్రులను కొట్టే అంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారో మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. గుళ్ళకి వెళ్తారుగా, దండాలు పెట్టుకుంటారుగా. కనిపించే దైవమే తల్లిదండ్రులు. తండ్రినో తల్లినో ఆస్తుల కోసమో, లేకపోతే వాళ్ళు సైకలాజికల్గా డిప్రెషన్లో ఉండి ఒక మాట అన్నారనో, లేదా వాళ్ళని పోషించలేకో, వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేదు త్వరగా చచ్చిపోతే బాగుండని చెప్పి వాళ్ళని మానసికంగానో, తిండి పెట్టకుండా ఆరోగ్యపరంగానో హింసించటమో,
దారుణమైన పాపంతో కూడిన పని. అది ఏ రిలిజియన్లో అన్నారు కానీ. చదువుకోండి, మీరు గుళ్ళకెళ్ళి దండాలు పెడతారుగా, మీకు తెలియదా ఏ మతంలో ఉంది తల్లిదండ్రులను కొట్టండి అని? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కూడా బేసిక్ సెన్స్ కదా, బతుకుతున్నారుగా సమాజంలో. మీ పిల్లలు మిమ్మల్ని ఇట్లా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీకు ఆన్సర్ దొరికింది. మేడం మేము మా తల్లిదండ్రులు చేసినట్టు చెయ్యమండి. 60లు 70లు వచ్చారంటే వాళ్ళు చిన్న పిల్లలతో సమానం. అది అత్తమావలైనా అమ్మా నాన్న అయినా. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని చూడలేకపోతే వాళ్ళు తిండి కోసం అడుక్కునేలాగా చేయకండి. కనీసం మీరు సంపాదించే దాంట్లో మీరు లేబర్ పనులే చేసుకుంటున్నా కూడా అందులోంచి ఒక 10% వాళ్ళకి ఇవ్వడం మీ బాధ్యత. అది పుణ్యం కూడా. వాళ్ళు అడుక్కు తినకూడదని గుర్తుపెట్టుకోండి. అలాగే వాళ్ళే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే పీక్కు తినాలని అస్సలు అనుకోకండి, అది ఇంకా దారుణం. అందుకే చట్టాలు ఇంత స్ట్రాంగ్గా వెళ్తున్నాయి. కర్మ ఏంటంటే వాళ్ళని సరే డబ్బున్న వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండట్లా. హోములు కొనుక్కొని హోమ్స్లో ఉంటున్నప్పటికీ కూడా సీనియర్ సిటిజన్ హోమ్స్లో ఉంటున్నా నిజంగా అదొక నరకంలాగా బతుకుతున్నారు. హ్యాపీయే ఉండదు. రేపో మాపో చావుకి ఎదురు చూస్తున్నట్టు. మీ అందరితో కలిసి హ్యాపీగా ఉంటే వాళ్ళు ఇంకొక 20 ఏళ్ళు బతకగలరు తెలుసా? వాళ్ళ యొక్క ఆయుష్ని పీకు తినేస్తున్నట్టు లెక్క. ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏదైతే కొట్టడానికి వస్తున్నారు, ప్రొటెక్షన్ కావాలి. ఇందాక ఈయన చేసిన పనులన్నిటికీ రిజల్ట్ కొట్టకుండా ఆపగలుగుతారు. మీ ఇళ్ళలో ఆక్యుపై చేసుకొని ఉంటే ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించడం కుదురుతుంది. అలాగే మీకు మంత్లీ మెయింటెనెన్స్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ అడ్వకేట్స్తో పని లేకుండా పని అయిపోతుంది. కొంచెం ఇలా బాధపడుతున్న సీనియర్ సిటిజన్స్ తెలుసుకోండి ఈ ఎపిసోడ్ ద్వారా. నిజంగా ఈ పుణ్యమంతా ఆయనకే, ఎందుకంటే ఆయన ఆ కష్టంతో వచ్చాడు. ఇలా కష్టపడుతున్న వాళ్ళు బయట బోల్డు మంది ఉన్నారు. కానీ మీ సమస్య విషయానికి వస్తే సరే మీకు అదే చెప్తున్నా, పిల్లలు తల్లిదండ్రులు కొట్టే హక్కు లేదు, అది క్రైము. అలా కొడితే కొట్టకుండా యాక్షన్ తీసుకుంటారు పోలీసులు, అది మీకు జరిగింది. అలాగే మీ ఆస్తి లోపలికి వచ్చే రైట్స్ వాళ్ళకి లేవు. ఓకే, మీకు మంత్లీ మెయింటెనెన్స్ కావాల్సి వస్తే మీ 7 పిల్లల మీద మీరు ఈయన అడగొచ్చు. మీరు అది అడగట్లా. మీరు ఇక్కడ ఏం అడుగుతున్నారంటే నాది ఇంకో ఆస్తి కబ్జా అయ్యింది, దాన్ని ప్రొటెక్ట్ చెయ్యండి అంటున్నారు. ఆ టాపిక్కి వీళ్ళకి సంబంధం లేదు. ఎంక్వైరీ చేయగలరే తప్ప ఈ టాపిక్ ఏదైతే ఉందో అది పూర్తిగా సీనియర్ సిటిజన్స్ అయినా నార్మల్ వాళ్ళైనా కోర్టుకి వెళ్లాల్సిందే. ఇప్పుడు మీరు వీళ్ళ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ ఆర్డీఓ దగ్గర ఇంకా మీ కంప్లైంట్ పెండింగ్ ఉంది. మీరు కావాలి అనుకుంటే నా బెస్ట్ సజెషన్ మంత్లీ మెయింటెనెన్స్ చెరొక 10,000 ఇవ్వమని చెప్పి ఇద్దరి దగ్గర నుంచి. అందరి దగ్గర అడగటం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారండి, నాకు చాలట్లా, వాళ్ళ తాహత తగ్గట్టు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి దగ్గర ఫైనాన్షియల్గా బాగుంది, నెక్స్ట్ నన్ను చాలా హింసించారు కాబట్టి చెరొక 10,000 ఇవ్వమని చెప్పండి అంటే వాళ్ళిద్దరి దగ్గర నుంచి చెరొక 5,000 అయితే మీకు ఆర్డీఓ ఇప్పిస్తాడు. మీరు అడగలేదు సార్, ఓరల్గా అడగడం వేరు, కంప్లైంట్గా లెటర్ పెట్టడం వేరు. మీరు ఇదే పని కలెక్టర్ దగ్గర ఆర్డీఓ దగ్గర పెడితే వాళ్ళ కెపాసిటీ మెయింటెనెన్స్ ఇప్పించడం వరకు, ఆస్తి తగాదాలు సాల్వ్ చేయటం కుదరదు, ప్రొటెక్షన్ ఇప్పించడం వరకు అది మీకు ఆల్రెడీ చేశారు. మెయింటెనెన్స్ మనం ఓరల్గా అడుగుతాం వేరు, లెటర్ పెట్టి అడగటం వేరు. లెటర్ పెట్టి అడిగితే మీకు లాయర్ అవసరం లేదు, కోర్టు అవసరంలా. మెయింటెనెన్స్ ఇప్పించగలరు, రక్షణ ఇప్పించగలరు. రక్షణ ఆల్రెడీ వచ్చింది మీకు, మెయింటెనెన్స్ మాత్రమే రావాలి. అది మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి బాబు నేను ఆస్తి గురించి అడగట్లా, నన్ను వాళ్ళని కొట్టకుండా చూడండి, నాకు మంత్లీ 20,000 మెయింటెనెన్స్ ఇప్పించండి వాళ్ళిద్దరి దగ్గర నుంచి. మిగతా వాళ్ళ దగ్గర లేవు. నెక్స్ట్ వాళ్ళు పావలా 10 పైసలు ఆరోగ్యం బాగున్నప్పుడు చేస్తున్నారు. సో అందరి దగ్గర అడగాల, ఎవరో ఒకళ్ళ దగ్గరే అడగాల అనేది మీ ఇష్టం. వీళ్ళిద్దరి దగ్గర అడిగే హక్కు మీకుంది. ఇంకొకసారి ఒక్క ప్రయత్నం చేయండి నా కోసం. ఇక మీరు అడుగుతున్న ఆస్తి ఏదైతే ఉందో అది ఓన్లీ కోర్టు మాత్రమే రిజాల్వ్ చేయగలగాలి. మీరు ఆస్తిలోకి వెళ్ళండి, మీరు రేకులు వేసుకోగలరా, ఏం చేయగలరా, మీరు ఏదైనా ట్రై చేయండి. ఎప్పుడైతే వీళ్ళు వస్తారో ప్రొటెక్షన్ అడగడానికి 100కి డయల్ చేయొచ్చు. ఆర్డీఓకి కూడా మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు. ఆ పొజిషన్లోకి మీ అబ్బాయి వచ్చే హక్కు లేదు, మీ ఇద్దరు అబ్బాయిలు రావటం కుదరదు. కానీ మన దగ్గర డబ్బులు లేవు వేసుకోవడానికి, వాళ్ళే ఇవ్వాలి అంటే కుదరదు. ఓకే, సో ఇప్పుడు మనకు ఉన్న ఆప్షన్ ఏంటి, మన పేరు మీదకి కన్వర్ట్ అవ్వడం ఒక ప్రాబ్లం ఉంది. ఈ పిల్లలు ఇక్కడికి రాకుండా ఇంకొకసారి వస్తే మీరు 100కి డయల్ చేయండి. లోక్ అదాలత్ అని ఒకటి ఉంటుంది సార్, ఉచిత న్యాయ సహాయం. ఇలాంటి మ్యాటర్స్ వాళ్ళు టేకప్ చేస్తారు ఫ్రీగా, కలెక్టరు ఆర్డీఓ చెయ్యరు. ఓకే, సంగారెడ్డిలో ఉచిత న్యాయ సహాయం చేసే లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది. ఇక్కడ ఒక చాటుకి వెళ్ళండి, వాళ్ళు ఫ్రీగా చేస్తారు.
2 హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది. తెలియట్లా చెయ్యట్లా అనిపిస్తే డైరెక్ట్గా హైకోర్టులో ఉచిత న్యాయ సహాయం చేసే లీగల్ సెల్ అథారిటీ వాళ్ళు ఉంటారు. హైకోర్టు అంటే హైదరాబాద్ కదా హైదరాబాదు చార్మినార్ దగ్గర ఉండే హైకోర్టు. అది మన స్టేట్ మొత్తానికి. ఓకే, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళన్నా, ఏ సీనియర్ సిటిజన్స్ అన్నా కానీ మీకు మీ లోకల్ లీగల్ సెల్ అథారిటీలు తెలియకపోతే హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు టేకప్ చేసే కేసు అయితే వాళ్ళు చేస్తారు, లేదా మీ డిస్ట్రిక్ట్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు అక్కడ నుంచి డైరెక్ట్గా ఇప్పిస్తారు. సో ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళైనా కానీ ఆ స్టేట్ యొక్క లీగల్ సెల్ అథారిటీ హైకోర్టులో ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. ఈ రెండిట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నువ్వు నాది నేను అమ్ముకోవచ్చు, అమ్మ ఎవరు పెట్టకున్నా కానీ నాది నేను అమ్ముకో సార్ మీది మీరు అమ్ముకోండి, ఎవరన్నా ఆపితే ఎవరు అమ్ముకున్నా నాకు ఎవరు పెట్టకున్నా సరే నాది నాకు నేను అమ్ముకుంటుంది, నాది నాకు అమ్మేసుకోవచ్చు సార్. అమ్మడానికి ఆపిన రోజున మీరు లీగల్ సెల్ ని అప్రోచ్ ఎవరు తీసుకుంటే చంపేస్తామంటున్నాడు. అవన్నీ ఫేక్ మాటలు సార్. అదే బెదిరిస్తే ఇప్పుడు రూపాయితో 10 రూపాయకో 30 లాకో కొంటారు, మీకు రేటు తగ్గిద్ది. రేటు తగ్గినా పర్వాలేదు అనుకుంటే ఆ దమ్మున్న వాళ్ళకి అమ్మండి, మీరు సేల్ అని పెట్టండి, గొడవ జరిగిద్ది. జరిగితే మీరు ఇప్పుడు నేను చెప్పిన లీగల్ సెల్ అథారిటీని అప్రోచ్ అవ్వండి, హైకోర్టుని అప్రోచ్ అవ్వండి. ఓకే, హైకోర్టుని అప్రోచ్ అయ్యి మెయింటెనెన్స్ అడిగించండి, ప్రొటెక్షన్ అడగండి. ఈ ఇల్లు నేను అమ్ముకుంటున్నానమ్మా, నాకు రక్షణ కల్పించండి. అమ్ముకోనివ్వకుండా వీళ్ళు చేస్తున్నారు. ఈ 3 ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అవుతాయి. సో మీరు రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తే వెళ్ళండి మళ్ళీ, కానీ ప్రాబ్లమ్ సాల్వ్కి మాత్రం లీగల్ సెల్ అథారిటీకే వెళ్ళాలి. నేను రాసిస్తాను సార్. లేదు మేడం ఇవన్నీ వద్దు, నేను హైకోర్టుకే వెళ్తానంటే హైకోర్టు లీగల్ సెల్ అథారిటీకి అప్రోచ్ అవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. ఆల్ ది బెస్ట్ అండి. మనుషులు కొంచెం గుర్తు పెట్టుకోండి సార్, మనకి బతుకున్న తల్లిదండ్రులే దేవుళ్ళతో సమానం. కనీసం పిల్లలు అది కొడుకులా కూతుర్లా మీకున్న తాహతలో వాళ్ళని పోషించుకోవడం అనేది దేవుడికి ప్రసాదం పెట్టడంతో సమానం. ప్లీజ్ రియలైజ్ అవ్వండి. థ్యాంక్ యూ.